గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ చంద్ర. ఇవాళ 10th క్లాస్ లెసన్ థర్డ్ యూనిట్ ఉన్నటువంటి ఒక లెసన్ని చెప్పబోతున్నాను. ఇది 10th క్లాస్ పిల్లల కోసం, లేదంటే సహజంగా వ్యూవర్స్ కోసం. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పబోతున్నటువంటి లెసన్ నేమ్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి అది రీడింగ్ ఏ. అంటే థర్డ్ యూనిట్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలు. అందులో రీడింగ్ ఏ అండ్ బి అండ్ సి ఉంటుంది. ఏ యూనిట్ తీసుకున్నా కూడా, అంటే మనకు 8th అండ్ 9th 10th వీటిలో ఏ యూనిట్ తీసుకున్నా కూడా రీడింగ్ ఏ, రీడింగ్ ఈ, బి, రీడింగ్ సి ఉంటుంది. అందులో రీడింగ్ ఏ ద జర్నీ, అంటే ప్రయాణము. యూనిట్ నేమ్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలు. ఈ లెసన్ని రచించినటువంటి రైటర్ ఎవరు అంటే ఎసే డోర్జీ తాంగ్చే. ఇతను మనకి అస్సామీ రైటర్, అండ్ it was translated by D.P. Nath. He wrote this in maybe Assami, and it was translated Assami to English by D.P. Nath. And if you come to Eshe Doji Tangchi history, just actually he was a very poor personality, and because of his poverty, he did not stop his education, and just he entered the Arunachal Pradesh. Just after that he did the civil service work in the Arunachal Pradesh. Means completely he was the just IAS range person, and not only he is administrator, and he was very good fiction writer and drama writer and essay writer also. And just his famous novel is మౌన ఔంత్ ముకార్ హిరిడే. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ అస్సామీ. ఇతని యొక్క ముఖ్యమైన నవల మౌన ఔంత్ ముకార్ హిరిడే. ఇది అస్సామీ భాషలో రాయడం జరిగింది. ఇతనికి రికగ్నిషన్, అంటే దేశ స్థాయిలో రికగ్నిషన్ కూడా, గుర్తింపు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇంత గొప్ప చరిత్రకారుల యొక్క రచనలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేశంలో ఉన్నటువంటి చాలా వెనుకబడిన రాష్ట్రాలలో అస్సాం రాష్ట్రం కూడా ఒకటి. అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అస్సాం అలాంటి రాష్ట్రాలు చాలా వెనుకబడిన అని తెలుసుకోవాలి. అలాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప మహానీయుల చరిత్ర తెలుసుకుందాం. అంతేకాకుండా పేదరికం నుంచి వచ్చి సివిల్ సర్వీస్ చదువుకొని అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశం చేసి రూలింగ్తో పాటు రచనలు, ఫిక్షన్, డ్రామా అండ్ ఎస్సెస్ కూడా రాసి, ఆ తర్వాత నవలలకి గొప్ప గుర్తింపు వచ్చిన తర్వాత అతనికి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అతను రాసినటువంటి ఈ యొక్క రచనే ద జర్నీ. అంటే ద జర్నీ అంటే మామూలుగా ప్రయాణం, one place to another place, and if any person travels one place to another place is called journey. And it is which type of genre? It is the narrative. ఇది జానరే విషయానికి వస్తే ఎలాంటిది అంటే అది ఎస్సేనా, డ్రామానా, లేకపోతే నావెలా, లేదంటే ఫిక్షనా, లేకపోతే ఇంకా ఈ విధంగా వన్ యాక్ట్ ప్లేనా, లేకపోతే మెసేజా, లేకపోతే బయోగ్రఫీనా, ఆర్టికలా, ఈ రకంగా ఆలోచించినప్పుడు అది నరేటివ్. ఇప్పుడు లెసన్కి వద్దాము. ఈ లెసన్ని పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఈ రోజుల్లో పిల్లలు చాలా వరకు అసలు తల్లిదండ్రుల యొక్క కష్టాలను అర్థం చేసుకోవడం లేదు. తల్లిదండ్రులు మాత్రము కడుపు తీపితో పిల్లల కోసం ఎన్ని రకాల కష్టాలైనా పడుతున్నారు, కానీ పిల్లలు జస్ట్ లగ్జరీ లైఫ్కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఆ బాధని ఏమాత్రము పట్టించుకోవడం లేదు. అలాంటి సందర్భంలో ఈ యొక్క పాఠాన్ని పిల్లలు అన్వయించుకోవాలి. టీచర్లు కూడా ఈ పాఠాన్ని పిల్లలకి ఆ రకంగా చెప్పాలి. అంటే తల్లి అనేవారు పిల్లల కోసం ఏ విధంగా తాపత్రయపడతారు, పిల్లలు అనేవారు ఏ విధంగా వాటిని అనుభవిస్తారు. అంటే ఏ తీపి గొప్పది ఈ యొక్క ప్రపంచంలో అంటే అది చక్కెర తీపిన, లేకపోతే కలకంద తీపిన, ఇంకేదన్నా ఇంకా బాదుషా తీపిన, అంటే కడుపు తీపి గొప్పదని చెప్పుకోవాలి. అంటే కడుపు తీపి అంటే తన కడుపులో పుట్టిన వారి కోసము ఎంతటి కష్టాన్నైనా భరించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఒక తండ్రి యొక్క బాధ ఇది. ముందుగా స్టోరీ మొత్తము నెరేటర్ గురించి ఉంటుంది. ఆ చివరికి తండ్రి గురించి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. లెసన్కి వస్తే ద జర్నీ. After spending a leisurely Sunday at home, the every thought of returning to work on Monday, tiring lethargy creeps in if the holiday continues over an extended period. That is how I felt. Then I was preparing to return my place of work after spending 6 months at home. The fact that I was to leave behind my newly wed wife and go to a far off place did not help either. Obviously did not want to go. Children, మీరు కనుక హాలిడేస్ని కనుక ఎక్కువ మొత్తంలో గడిపిన తర్వాత
సోమవారం నుంచి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి అని తెలిసినప్పుడు ఆదివారం రోజు సరిగా నిద్రపట్టదు ఎవరికైనా సరే. ఎందుకంటే సోమవారం తెల్లవారిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి. ఇదే విధంగా ఒక దగ్గర జాబ్ చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ తన ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తన యొక్క ఆఫీస్కి వెళ్ళాలి. అది గుర్తు చేసుకున్నప్పుడు ఇతనికి ఏ విధంగా ఉంటుందంటే అనేది ఈ యొక్క పారాగ్రాఫ్ ఉద్దేశం. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లెజర్లీ సండే, అంటే మనం ఒక హాలిడేస్ అని గడిపిన తర్వాత ఇక ఆ సండే రోజు దానికి ఏమైనా గుర్తొస్తుంది, రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే. ఇక మండే రోజు నేను వర్క్కి వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలో లెథర్జీ క్రీప్స్, అంటే దీని యొక్క లేజినెస్ అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మెంటల్గా అతనికి సిద్ధంగా లేడు వెళ్ళడానికి. ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఎందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు అంటే బికాస్ ఆఫ్ ద న్యూలీ వెడ్ వైఫ్, అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య ఉంటుంది. పాపం అతనికి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు కూడా వెంటనే వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా ఉండరు. అప్పుడే పెళ్లి చేసుకున్న భార్య కాబట్టి పాపము మళ్ళీ వెళ్ళేది చాలా దూర ప్రదేశము. తన భార్య ఏమనుకుంటుందో, ఈ దరిద్రిని చేసుకోవడం వల్ల నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఆమె తిట్టుకుంటుంది అనుకోనో, లేకపోతే ఏ కారణమో కానీ తను వెళ్ళడానికి సిద్ధం కావడం లేదు. మరి ఎందుకు వచ్చింది ఈసారి అంటే అనేది మనము నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాము. హౌఎవర్ I finally did not decide to go. I did not have much to carry by way of luggage, just trunk. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we are ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. Besides, I had come home this time round for a special purpose, to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. Time flew, and 5 months into my marriage, I realized it. Initially, I thought of extending my leave, even taking unpaid leave. But after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. However, ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో. మొత్తం మీద వెళ్ళాలనుకున్నా కూడా చివరికి వెళ్ళగా తప్పదు. కాబట్టి ఎందుకంటే సర్కారు నౌకరి కదా, ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు. కాబట్టి హవెవర్ ఏదేమైనప్పుడు కూడా చివరికి నిర్ణయించుకున్నాడు ఏమని, ఆఫీస్కి వెళ్ళాలని. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే క్రమంలో అతను ఏమనుకుంటున్నాడు, నేను ఇన్ని నెలలు ఆఫీసులో పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో తను గుర్తు చేసుకుంటున్నాడు. తను ఈ పెళ్ళికి వచ్చే ముందు యొక్క సమయాన్ని కనుక గుర్తుంచుకున్నట్లయితే ఆ వస్తున్నప్పుడు తన యొక్క లగేజ్ అనేది మాత్రము ఏ విధంగా తెచ్చుకున్నాడు అంటే ఒక పోర్టర్, అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో బస్ స్టాండ్ దగ్గర రాగానే హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆ బ్యాగ్స్ మోసుకొని రావడము, తర్వాత చిన్న పిల్లలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, మా అక్క హాస్టల్ నుంచి వస్తుంది, మా తమ్ముడు హాస్టల్ నుంచి వస్తానని చెప్పి ఆ మోసుకుంటూ వస్తారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న పోర్టరు అతని యొక్క బ్యాగును తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ టైంలో అతనికి ఉన్నటువంటి లగేజ్ ఏంటంటే జస్ట్ ఒక ట్రంక్ బాక్స్, అంటే ఒక చిన్న బాక్స్ మాత్రమే ఉంది. అయితే అతని యొక్క రోడ్ ఏ విధంగా ఉంటుందని, దారి అంటే మీలాగా డబుల్ హైవే రోడ్స్ కాకుండా హిల్లీ టెరేన్, అంటే కంప్లీట్గా వాళ్ళకి మొత్తము అస్సాం ఏరియాస్ కాబట్టి కంప్లీట్గా మొత్తము గుట్టలు ఆ విధంగా ఉంటాయి. తర్వాత నో మోటరబుల్, అంటే ఆ విధంగా ఉన్నటువంటి గుట్టలో అంటే మనకి కొండల్లోకి దారి సరిగా ఉండదు, బైక్స్ కానీ ఇంకా బస్సెస్ కానీ వెళ్ళడానికి ఆస్కారం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి అసలు ఎందుకు వచ్చాడు ఈసారి రైటర్ అంటే వాళ్ళ అమ్మ నాన్న అతనికి పెళ్లి సంబంధాలు చూశారు. ఆ పెళ్లి సంబంధాలు కూడా అకార్డింగ్ టు ద ట్రైబల్, అంటే కొంతమంది ట్రైబల్ అంటే కోయా గోండు జాతి వాళ్ళు ఉంటారు కదా, ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళ జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ జాతి ప్రకారమే పెళ్లి చేస్తారు. అంటే క్రిస్టియన్స్ ఒకలాగా చేస్తారు, ముస్లిమ్స్ ఒకలాగా చేస్తారు, హిందూస్ ఒకలాగా చేస్తారు, బుద్ధిస్ట్స్ ఒకలాగా చేస్తారు. అదేవిధంగా కోయా గోండు ఈ విధంగా చెంచు అడవి జాతికి సంబంధించిన ఆదివాసులు ట్రైబల్స్ కూడా ఒక రకంగా చేస్తారు. ఆ రకంగా ఏర్పడిన పెళ్లిలో భాగంగా తను అమ్మ నాన్న చూసిన పెళ్లికి కట్టుబడి చేసుకోవడానికి ఈసారి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాలనుకున్న క్రమంలో అతనికి మనసు ఒప్పలేదు. బట్ ఆఫ్టర్ ఢిల్లీ డీలింగ్ అంటే కాస్త సమయం తర్వాత తప్పదు కాబట్టి వెళ్ళాలని అనుకున్నాడు. దానికంటే ముందు అతను కొన్ని మళ్ళీ హాలిడేస్ తీసుకోవాలనుకున్నాడు, కొన్ని లీవ్స్ తీసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికి కామన్గా అంటే పెళ్లి కోసం సంబంధించిన లీవ్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదనంగా కూడా అన్పెయిడ్ లీవ్స్ కూడా తీసుకున్నాడు. అంటే మనము ఇప్పుడు గర్భిణిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొన్ని లీవ్స్ వాడుకోవచ్చు, కొన్ని రకాల లీవ్స్ వాడుకోవచ్చు. పెళ్ళి అని చెప్పి కొన్ని లీవ్స్ వాడుకున్నాడు. ఆ లీవ్స్ వాడుకున్నందుకు సర్కార్ అతనికి డబ్బులు కట్టిస్తుంది. అదే కాకుండా అన్పెయిడ్, అంటే అన్పెయిడ్ లీవ్స్ అంటే అవి వాడుకుంటే డబ్బు కట్ చేసుకుంటుంది. ఆ విధంగా కూడా తను ఆలోచన చేశాడు. కాబట్టి ఇంకా కనుక ఆలోచించినట్లయితే ఏమవుతుంది, అప్పులు పెరిగిపోతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మ్యారేజ్
హిజ్ ఫ్యామిలీ వాజ్ ఇన్ డెట్, డెట్ అన్న దాన్ని డెప్ట్ అనకూడదు. అంటే పెళ్లి వల్ల అప్పులు పెరిగిపోయింది కాబట్టి మొత్తం మీద మళ్ళీ అతను ఇక హాలిడేస్ వద్దు, ఇంకా ఎక్స్ట్రా ఏమో లీవ్స్ పెట్టద్దు అనుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వచ్చింది ట్రైబల్ పర్పస్లో పెళ్ళి, అమ్మ నాన్న చూసిన పెళ్ళి. వచ్చేటప్పుడు ఒక ట్రంక్ బాక్స్ మాత్రం ఉండే. ఇప్పుడు తప్పకుండా వెళ్ళిపోవాలి మండే అనుకుంటున్నాడు. ఇదంతా సండే రోజు ఆలోచించుకుంటున్నాడు. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. ద ప్రాబ్లమ్ వాజ్ నౌ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ వీ కుడ్ హెల్ప్ who could help me carry the trunk to the bus stop. At another time of the year, we would have easily found someone to help me. But now most of the villagers were busy in the fields. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. After all, I was a government officer, and the idea of people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20-kilo chest on my back. ఇప్పుడు నిజాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ అంటే ఇంతకుముందు తన ఇంటికి వచ్చినప్పుడు ఆ బస్ స్టాప్ నుండి ఆ ట్రంక్ బాక్స్ని ఎవరు తీసుకొచ్చారు? ఒక పోర్టర్, ఆ ఊళ్ళో ఉన్నవాడు ఒక పొట్టి పిల్లగాడు, పొట్టోడు, జస్ట్ ఇతనికి ఫేవర్గా ఉండేవాడు తీసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈసారి ఈ ఇంటికి నుండి వెళుతున్నప్పుడు బస్ స్టాండ్ దాకా మోసుకు వెళ్ళడానికి ఆ ట్రంక్ బాక్స్ని మోసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఎవరు లేరు. అందులో ఏముంటాయి? తన యొక్క డ్రెస్సెస్ ఉంటాయి, చెప్పులు ఉంటాయి, షూలు ఉంటాయి, డబ్బుకి సంబంధించిన బుక్స్, ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. కానీ వచ్చేటప్పుడు ఆ పోర్టర్ తీసుకొచ్చిండు, వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు లేరు. ఎందుకు? రీజన్ ఇస్ దాట్ ఇట్ ఈస్ ద జస్ట్ ఫీల్డ్ క్రాప్ టైం. అంటే మనకి పంట కాలాల సమయంలో ఇంటి దగ్గర ఎవరు ఉండరు, ఎవరు చేతగా తప్ప. కానీ పంట సమయంలో పల్లెటూళ్ళలో ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండరు, కూలీలు అప్పుడే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి కాస్త పొలంకి వెళ్తే ఎంతో కొంత కూలి వస్తే రూపాయి లాభం వస్తుంది, డబ్బు వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా పనికి వెళ్ళడము జరుగుతుంది. అంటే ఆ సీజన్ కాబట్టి సరే తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. ఇంకేమంటున్నాడు? ఇంకా నిజాలు మాట్లాడుతున్నాడు. లైక్ మీ అంటే నాలాంటి వాడికి క్యారీయింగ్ ద 20 కిలో చెస్ట్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. నాలాంటి యువకుడికి ఒక 20 కిలోల చెస్ట్ అంటే ఏంటి? పెట్టే అనుకోవాలి. ఈ చెస్ట్ కాదు, చెస్ట్ అంటే ఒక బాక్స్. 20 కిలోల భారం ఉన్నటువంటి ఒక బాక్స్ని నాలాంటి యువకుడికి మోయడం అనేది పెద్ద విషయమే కాదు. బట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్. అంటే నాకు ఉన్నటువంటి చదువు అనే ఒక అహం కారణంగా, గర్వం కారణంగా నేను ఈ భారాన్ని మోయడానికి, బరువును మోయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు అంటే నాలాంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ విధంగా నా సొంత బ్యాగును నేనే మోస్తే ఇట్స్ నాట్ ఆల్ అమేజింగ్. ఇది చూడటానికి సంతోషంగా ఉండదు, హ్యాపీగా ఉండదు, మరి ఏ రకంగా కూడా బాగుండదు. ఎందుకంటే చూసేవాళ్ళు వాడు చూసినవా సర్కార్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ఆటోని పిలుచుకుంటే అయిపోతుంది, ఒక కూలీని పెట్టుకుంటే అయిపోతుంది, ఒక రిక్షా కానీ ఒక ఇంకేదైనా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. దరిద్రుడు, పిసినారేవుడు, వాడే మోసుకుంటాడు చూడు అని అనుకుంటారు. అందుకని నేను యంగ్ అయినప్పటికీ కూడా 20 కిలోల బరువు నాకు లేచినప్పుడు కూడా నేను ఫిజికల్ లేబర్ అంటే ఈ బరువు మోయడాన్ని షన్ అంటే అవాయిడ్ చేస్తున్నాను. అదర్వైజ్ లేదంటే ఇది పెద్ద విషయమే కదా మోయడానికి నాకు నా యొక్క బ్యాక్ మీద. అంటే నేను ఇది మోయడం పెద్ద విషయం కాదు అంటున్నాడు. ఇవి మోయగలడు కానీ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి కొంత పొగరు ఉంటుంది. ఎవరికైనా కొంత రిచ్ పర్సన్స్కి ఎప్పుడైనా సరే పని చేయాలంటే పొగరు ఉంటుంది. అంటే కోటీశ్వర్లకు కావచ్చు, లక్షాధిపతులకు కావచ్చు, అది వాళ్ళపైన అయినప్పుడు కూడా 10 మంది ముందు పని చేయాలంటే మాత్రం ఒక షేమ్గా ఫీల్ అవుతారు. అంటే ఇది ఏం సరైనది కాదు, పని చేసుకోవాలి, కానీ అట్లా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. రైట్. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ యూ సీ ఆఫ్ ఇట్ జిరాంగ్. మొత్తం మీద ఈ విధంగా సంకోచిస్తున్నాడు ఎవరు? నెరేటర్. అసలు మోద్దునా వద్దా, మోయాలా వద్దా, అసలు నేను మోస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనుకున్న సమయంలో ఆఫ్టర్ సమ్ టైమ్ ఫైనల్లీ మై ఫాదర్, చివరిగా ఈ విధంగా సందిగ్ధంలో ఉన్న సమయంలో వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఎందుకు? హిస్ ఫాదర్ సీ హిమ్ ఆఫ్ ఎట్ ద డిరాంగ్. అంటే వాళ్ళ నాన్న వచ్చి అతన్ని డిరాంగ్ దగ్గర పడగొడతాడు. తెలంగాణ, నార్త్ తెలంగాణ పడగొడతాడు. అంటే పడగొట్టమంటే కింద పడగొట్టం కాదు, సెండప్ చేయడం అంటాం కదా, పంపిస్తారు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పంపించరా పో బిడ్డ అని పంపిస్తారు కదా. ఇతన్ని కూడా డిరాంగ్ అనే ప్రదేశంలోకి వెళ్ళి అలా నాన్న పంపించడానికి వచ్చాడు. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సిన ప్లేస్ వేరు, కానీ బస్ కోసమో ఇంకేదైనా వెహికల్ కోసమో ఇతను డిరాంగ్ అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నుండి ఏదో ఒక వెహికల్ తీసుకుంటాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అతను నాన్న డిరాంగ్ దగ్గర ఎందుకు ఇతన్ని వదిలిపెడతాడంటే ఇతనికి చెస్ట్ అంటే ఆ యొక్క బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మోయడానికి ఇప్పుడు నాన్న వచ్చిండు. ఆ విధంగా నాన్న రావడాన్ని
ఈ యొక్క కష్టానికి సొల్యూషన్ దొరికిందని నేరేటర్ అనుకుంటున్నాడు. అంటే భారాన్ని ఇప్పుడు నాన్న మోస్తారు కాబట్టి సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాడు. I protested. How could I allow my old father to carry my trunk? What would people think? What would they say? But I failed to dissuade him. It was decided that father would carry the chest. I protested. అంటే నిజానికి ఐ ఆబ్జెక్టెడ్, నాకు ఇష్టం లేదు. మా నాన్న అంత ముసలైన పెద్ద మనిషి వచ్చి నా యొక్క ట్రంక్ బాక్స్ని మోయడం నాకు ఇష్టం లేదు. అసలు గాడిదలాగా నేనున్న యువకుని, నేను మోయాల్సింది మా నాన్న మోస్తే ఎట్లా అని ఒక బాధ ఉంది. నేను మోస్తే గవర్నమెంట్ ఆఫీసర్ చూసిన ఆఫీసర్ గాడిది, వీడు ఈ విధంగా డబ్బులుండి కూడా తనకు తాను మోస్తున్నాడు అనే రకంగా వేరే వాళ్ళు అనుకుంటారు. ఈ విధంగా ఉన్న సందర్భంలో నాన్న వస్తున్న తర్వాత నాన్న మోయడం ఇతనికి ఇష్టం లేదు, కానీ హీ డిసీడెడ్ హిమ్. నాన్న నువ్వు మొయ్యకు నాన్న అని చెప్పి నాన్నను కన్విన్స్ చేయలేకపోయాడు. ఎవరు? యొక్క నేరేటర్ కన్విన్స్ చేయలేకపోయాడు. మొత్తం మీద నెక్స్ట్ అని కన్విన్స్ చేయలేకపోయాడంటే ఇక నాన్న మోస్తున్నాడు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. People had come to wish me luck. It was 10:20 when I left for Dirang. My father had already left as I had to do a bit of catching up. I walked fast 3 kilometers down the road. I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" సో ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్ దేర్. మొత్తం మీద ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు, జాబ్ కోసం వెళ్ళేటప్పుడు చాలామంది పల్లెటూరులో ఉన్న వాళ్ళు పంపించడానికి వస్తారు, సాగనంపడానికి వస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా లార్జ్ క్రౌడ్, పెద్ద గుంపు అతని దగ్గర జమైంది కానీ మోసేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అంతా బహుశా పెద్ద మనుషులు అయి ఉండొచ్చు, చిన్న పిల్లన్న అయి ఉండొచ్చు. మోసే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాదు. ఆ వెళుతున్న సమయంలో టైం ఎంత అంటే 10:20 అని ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం కానీ పిఎం కానీ ఇవ్వలేదంటే అది ఏమని అర్థం చేసుకోవాలి. రాత్రి పూట ప్రయాణం చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు లెఫ్ట్ ఫర్ డిరాంగ్. లెఫ్ట్ ఫర్ అంటే బయలుదేరారు. లెఫ్ట్ ఫర్ డిరాంగ్ అంటే డిరాంగ్ బయలుదేరారు. లెఫ్ట్ అంటేనేమో ఆ ప్రదేశం నుంచి వెళ్ళడము, లెఫ్ట్ ఫర్ అంటేనేమో ఆ ప్రదేశానికి వెళ్ళడం. ఉదాహరణకి ఐ లెఫ్ట్ ద హోమ్ అంటే నేను ఇల్లు వదిలి వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. ఐ లెఫ్ట్ ఫర్ ద హోమ్ అంటే నేను ఇంటికి వెళుతున్నాను. కాబట్టి రెండు గమనించాలి. లెఫ్ట్ అంటే ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టడము, లెఫ్ట్ ఫర్ అంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళడం. లెఫ్ట్ ఫర్ అంటే డిరాంగ్ అనే ప్రదేశానికి వెళుతున్న సందర్భంలో అక్కడ పెద్ద గుంపు వచ్చింది. అది 10:20 టైం అనుకోవాలి. ఆ తర్వాత మొత్తం మీద ఈ విధంగా అందరూ బిడ్డ మంచిగా వెళ్ళి సాగమృతం ఉన్న సమయంలో ఇక పెద్ద మనిషి వాళ్ళ తండ్రి కాబట్టి ఎప్పుడైనా పల్లెటూరులో పెద్ద మనిషి ముందే ఆ వస్తువులను మోసుకొని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా తండ్రి ఆ సామాను మోసుకొని ముందుకు వెళుతున్నాడు. వెళుతున్న తర్వాత అందరూ సాగనంపుతా ఉంటే బాయ్ అని టాటా అని వాళ్ళకి చెప్తున్న సందర్భంలో ఇతనికి కాస్త లేట్ అయింది. లేట్ అయిన తర్వాత తండ్రి ముందుకు వెళ్ళిండు. ఆ తండ్రిని క్యాచప్ చేయడానికి అంటే తండ్రిని చేరుకోవడానికి ఇతనికి ఎంత సమయం పట్టిందంటే తండ్రి తనకంటే ముందు 3 కిలోమీటర్ల దూరం అనేది వెళ్ళడం జరిగింది. ఆ 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఇది గాబర ఉరికితే కానీ అప్పుడు తండ్రి అతనికి దొరకలేదు. అంటే వాక్ ఫాస్ట్, చాలా వేగంగా ప్రయాణం చేశాడు. ఆ విధంగా వేగంగా ప్రయాణం చేసిన తర్వాత తండ్రిని చూసినప్పుడు కొడుకుని చూసినప్పుడు తండ్రి ఏమంటున్నాడు? హ్యావ్ యూ టైడ్? ఓ బిడ్డ అలసిపోయావా? ఎంతైనా కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టు ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పటికీ యంగువాడైనప్పటికీ కూడా తనంతా నడవలేడు. అంటే ఈ రోజుల్లో శరీరం ఆ విధంగా దరిద్రంగా తయారైపోయింది. కాబట్టి ఆ విధంగా అలసిపోయిన కొడుకుని చూసి తండ్రి ఏమన్నాడు? అలసిపోయినావా బిడ్డ? టేక్ ఫర్ సమ్ టైం రెస్ట్, కాసేపు రెస్ట్ తీసుకుంటావా, విశ్రాంతి తీసుకుంటావా అని అడగడం జరిగింది. కామన్గా తండ్రి వెళ్ళాడు, పరుగులతోని కొడుకు తండ్రి రీచ్ అయ్యాడు. తండ్రి సాధారణంగా ఉన్నాడు, కొడుకు అలసిపోయాడు. నెక్స్ట్, హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్, మోరెవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్టాప్. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. కొంచెం లెసన్ వేగంగా చెప్తున్నాను. వాస్తవానికి ఇది 4 క్లాసుల్లో చెప్పాలి, నేను అర్ధ గంటలో చెప్పడానికి సాహసం చేస్తున్నాను. 4 రోజులు 45 నిమిషాలు, రోజు 45 నిమిషాలు తీసుకొని చెప్పాలి. జస్ట్ ఇది నేను ప్రాక్టీస్ పర్పస్లా చూడడానికి అర్ధ గంటల క్లోజ్ చేయడం కోసం వేగంగా చెప్తున్నాను, అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను. ఫైనల్గా హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ వాజ్ టైర్డ్. వేగంగా నడవడం వల్ల ఇతను అలసిపోయాడు. ఆ విధంగా అలసిపోయడానికి గల కారణం ఏంటంటే ఆ దారిలో తను 2 కొండలను దాటుకుంటూ వెళ్ళాడు. అంటే కొండలను దాటుతున్నప్పుడు ఎత్తు వంపులు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాస్త స్టామినా ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. దాని కారణంగా ఇతను అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత అతను ఏం చేశాడు? ఒక రాక్ మీద సెట్ డౌన్ కూర్చున్నాడు. అంటే ఒక రాయి మీద. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడవులకు వెళ్తే తెలుస్తుంది, గుట్టల మధ్య పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద అక్కడక్కడ కూర్చోడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చాలా చదునుగా వెడల్పుగా ఉంటాయి. గుట్టల మీదకి వెళ్ళినట్లయితే అది మీకు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా గుట్టల్లో ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయిన కారణంగా ఒక్క పెద్ద రాయి దగ్గర అతను కూర్చున్నాడు. ఎందుకు? ప్లైట్ అంటే ఈ విధంగా అలసిపోయినటువంటి కారణంతో అతను కూర్చున్నాడు. ఈ విధంగా అలసిపోయినటువంటి కొడుకును చూసిన తర్వాత ఫాదర్ లాఫ్డ్. ఎందుకు? ప్లైట్ అంటే సాడ్ సిచ్యువేషన్.
కొడుకు నడిచి 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 అలసిపోయిన తర్వాత తండ్రి చూసి నవ్విండు. మనం కూడా బాగా పని చేయక చేసి అలసిపోతే మన అమ్మగారి నాన్న కానీ మన పట్ల ప్రేమతో చూస్తూ కాస్త నవ్వుతారు. నా బిడ్డ ఎన్నడు చేయనోడు ఇంత కష్టపడ్డాడో అని నవ్వుతారు, సంతోషపడతారు లోపల. అదేవిధంగా తన యొక్క కొడుకు యొక్క కష్టాన్ని చూసి మా తండ్రి లాఫ్డ్. రైట్, నెక్స్ట్. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాడ్ టైడ్ యూ, రెస్ట్ ఫర్ ఎ వైల్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైడ్ యూ. అప్పుడు నానేమంటాడు, అరే బిడ్డ ఈ కొంచెం దూరానికి కలిసిపోయినావా అంటూ ఉంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి ఏమో అది చాలా దూరము, తండ్రికి ఏమో అది కొద్ది దూరమే. అంటే మా నాన్న వెంట కూడా నేను చిన్నప్పుడు అడవిల వెంట కానీ పొలాల వెంట కానీ వెళ్తున్నప్పుడు మా నాన్న నడిచే వేగానికి నేను అతన్ని వెనుక వెళ్తే నాకు రన్నింగ్ ఉండేది, అతనికి వాకింగ్ ఉండేది. ఆయనకేమో కామన్గా నడుచుకుంటే వెళ్ళేది, నాకేమో ఒళ్ళంతా చెమటలు పట్టేది. కాబట్టి ఈ విధంగా డెలికేట్గా పెరిగిన ఒక కొడుకు ఆ విధంగా కలిసిపోయిన తర్వాత నవ్వి ఈ కొద్ది దూరానికి కలిసిపోయినావా బిడ్డ అని మళ్ళీ ఏమంటున్నాడు, రెస్ట్ ఫర్ ఎ వైల్, కాస్త రెస్ట్ తీసుకున్నానా, కొన్ని నిమిషాలు కానీ కొంత సెకండ్ కానీ రెస్ట్ తీసుకో. ఆ టైంలో మనము వెంటనే వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకుంటా వెళ్ళి మనం ఇన్ టైంలో బస్ దగ్గర ఉండాలి. అప్పుడు ఆ రోజుల్లో కొద్ది బస్సులే ఉండేది. ఆ టైం కనుక వెళ్ళకపోతే మన పని గోవింద బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళీ గంటల తరబడి ఉండాలి, లేకపోతే నెక్స్ట్ డే అంటే రావాలి. ఇప్పటిలాగా వ్యాన్స్, ఆటోస్, బస్సెస్ ఇంత పెద్ద మొత్తంలో లేదు. ఈ బైక్ లిఫ్ట్స్ కానీ అవి ఏవి కూడా లేవు. కాబట్టి చూసి కళ్ళు కాయలు కాస్తాయి కానీ ఒక బస్సు రాకపోయింది ఆ రోజుల్లో. నేను చిన్న ఉన్నప్పుడు ఆ విధంగా జరిగింది మా ఏరియాలో. రైట్, నెక్స్ట్. Father was quiet for some time. He thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of homemade wine that he was carrying. Wetting his lips with his tongue, he said in a matter-of-fact manner, "I am thirsty." Okay, just narrator sat down on rock, and father laughed at the narrator, and father said to the narrator, "Take rest for some time." And just father asked him, "Have you tried for this little distance?" And while the son taking the rest, కొడుకు ఈ విధంగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తండ్రి ఏమన్నాడు, ఇతను ఒక సైడ్ చూశాడు. ఏ సైడ్ చూశాడంటే తన వెనకాలో ఉన్నటువంటి హోమ్ మేడ్ వైన్. ఆ రోజులో ఇప్ప సారా అని ఇంకా ఏమో సారా అని సారాయి కాసుకునేది, ఇళ్లలోనే కాసుకునేది చాలామంది. లేదంటే ఇప్పటిలాగా బీరు బ్రాండ్ కాకుండా ఇళ్లలో కాసినటువంటి సారాయిని చూడడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు పని ఎంత చేసేదో ఈ నాటు సారాను కూడా అదే రకంగా తీసుకునేది. ఆ నాటు సారాను తన యొక్క తండ్రి చూడడం జరిగింది. అంటే ఇప్పుడు పల్లెల్లో కూడా పండుగప్పుడు కానీ లేకపోతే పొద్దుంతా పని చేసిన తర్వాత కానీ సాయంత్రం పూట ఈ యొక్క నాటు సారాను తాగుతారు. దాన్ని హోమ్ మేడ్ వైన్ అంటాం. ఆ సారాను తన వెంట తెచ్చుకోవడం జరిగింది. ఎవరు? తండ్రి. ఈ విధంగా కొడుకు కలిసిపోతున్నప్పుడు తండ్రి ఏం చేయలేక వెంటనే ఆ యొక్క సారా వైపు చూసినప్పుడు వెంటనే ఎవరికైనా కూడా పండుగ వచ్చిందంటే చికెన్ మీద, మందు తీసుకున్న వాళ్ళకి మత్తు మీద ఉంటుంది. ఈ విధంగా అతని ఆ హోమ్ మేడ్ వైన్ ఆల్కహాల్ చూడగానే తండ్రికి ఏమనిపించింది, కొంచెం ఇట్లా నాలుక చప్పరించుకోవడం, పెదవులు చప్పరించుకోవడం జరిగింది. అంటే వెటింగ్ హిజ్ లిప్స్ అంటే ఇదే నాలుకను పెదవులకు తుడుచుకోవడం జరిగింది. అతను వెంటనే ఏం చేసిండు, ఐఆమ్ థర్స్టీ బిడ్డ, నాకు కొంచెం దూపు అవుతుంది. ఐఆమ్ థర్స్టీ అంటే నాకు కొంచెం దూపు అవుతుంది బిడ్డ అనడం జరిగింది. దూపు అంటే నిజానికి అతనికి ఆ వాటర్ తాగాలని కాదు, ఆ యొక్క మందు కొంచెం తాగాలని అనుకున్నాడు. Next, I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. So this was the picture: my father carrying my luggage on his back and me following him with a tiny bag in my hand. We were walking up a narrow hilly road, and neither of us uttered a word. As if we were strangers, we spoke different languages. I did not know what was going on in his mind. From time to time, it crossed my mind that it was improper for me to let father carry the luggage. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. This self-consciousness had probably to do with my education, the white-collar job that I had, or quite simply my pride. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world would laugh at me and I would be belittled. So I gave him the can of wine. ఈ వెంటనే ఆ తండ్రి కాస్త దూపైతుంది బిడ్డ అనగానే తండ్రి బాధ ఏందో, తండ్రి భాష ఏందో కొడుకది అర్థమైంది. వెంటనే ఏం చేసిండు, ఒక మగ్గులో అతను కాస్త మందు ఇవ్వడం జరిగింది.
ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. అసలు మొత్తం ఆ క్యాన్ తనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అతను ఏం చేసుకున్నాడు, తండ్రి ఏం చేసుకున్నాడు, ఆ క్యాన్ కాస్త ఆ మగ్గులో పోసుకొని ఒక్క గుడ్కలోనే మింగేసిన. సింగిల్ సిప్ అంటే ఒక్కటేసారి. మీరు పల్లెల్లో చూడొచ్చు, ఆ పావసేరు అంటాము లేకపోతే అర్ధసేరు అంటాము, ఆ సీసాలని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒక్కటే గుడ్కలో మింగేస్తారు. కొంతమంది ఏమో ఊరించుకుంటా తాగుతూ ఉంటారు. తన తండ్రి మాత్రం సింగిల్ సిప్లో దాన్ని తాగడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ దే ఆర్ వాకింగ్ టువర్డ్స్ ద డిరాంగ్ అండ్ దే ఆర్ స్పీకింగ్ అండ్ దేర్ లాంగ్వేజ్ బట్ అదర్స్ కెనాట్ అండర్స్టాండ్ దెమ్, దే ఆర్ స్పీకింగ్ ద అదర్ లాంగ్వేజ్. ఆ దారి గుంటా వెళుతున్నప్పుడు అసలు వీరు మాట్లాడుతున్న భాష ఒక వెరైటీ భాష, కానీ అది వెరైటీ భాష అనే రకంగా ఎవరికి అర్థం కాకుండా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా అర్థమైందనుకో అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ భాష ఏంది అని పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఆదివాసుల యొక్క ట్రైబల్స్ యొక్క భాష వేరుగా ఉంటుంది. ఒక్కొక్క ట్రైబ్ యొక్క భాష ఒక్కొక్క లాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు అర్థం కాకుండా మేనేజ్ చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ కొడుకు మోయాలనుకున్నాడు, కానీ అతను మోయలేడు. ఎందుకంటే నేను ఈ విధంగా కనుక మోస్తే మా యొక్క పేరెంట్స్కి నాకు చిన్నతనం అవుతుంది అని అనుకున్నాడు. రైట్, నెక్స్ట్. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దట్ హిస్ డ్రీమ్స్. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇట్ వాస్ థాట్ మీ that they had earned a greater degree of admiration and respect from the villagers. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. My father wouldn't like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. I conducted that it would be better to let him carry. Father was used to carrying luggage anyway. He was stronger and more skilled than me in these matters. I had never got used to physical labor, having stayed in hostels right from childhood. So, in spite of my youth and strength, I was physically useless. I continued walking silently with my father. We rested at two places on the way and had our tiffin, but we hardly talked. Finally, we reached Jirang. The bus from Tawang had not yet reached Jirang, and so we had some time in hand. We entered a tea shop and sat facing each other. Father appeared tired. I felt sorry for him, but couldn't bring myself to say anything. I asked the writer to get us 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice. Do you have a pair of old shoes? Yeah, finally, father had provided for my ఎడ్యుకేషన్. అంటే తను మోయాలనుకున్న సందర్భం అనుకున్నాడు, తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించారు, మా నాన్న చాలా కష్టపడి చదివించాడు, కాబట్టి ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద నేను వాళ్ళ కళ్ళని నిజం చేశాను. ఈ క్రమంలో వాళ్ళకి నా ద్వారా చాలా గర్వం వచ్చేసింది. అంటే సంతోషం, గర్వం అంటే అపార్థంగా కాదు, వాళ్ళ కష్టానికి నా నౌకరికి అక్కడికి టాలీ అయిపోయింది. ఈ విధంగా నేను కనుక మోస్తే వాళ్ళకి చిన్నతనం అవుతుంది, కాబట్టి ఇక తండ్రి మోస్తేనే బాగుంటుంది అని మరోసారి అనుకోవడం జరిగింది. అనుకున్న క్రమంలో వాళ్ళు ఇక వెళుతూ ఉన్నారు. వెళ్ళే క్రమంలో ఏమనుకుంటున్నాడు, ఇంత శరీరం ఉండి ఇంత ఎంగునై నేను ఒక వేస్ట్ ఫెలోను, చాతగాడివాడిని అనుకున్నాడు. ఎందుకంటే నాకంటే ఫిజికల్గా మా నాన్నే ఫిట్గా ఉన్నాడు, ఈజీగా మోస్తున్నాడు అనుకున్నాడు. మరి నేను నిజానికి ఫిజికల్గా మా నాన్నంతా యాక్టివ్గా ఉంటానా అంటే ఉండలేను. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను, కాబట్టి ఏదేమైనా కూడా నాకంటే మా నాన్ననే చాలా ఫిట్ పర్సన్, నేను మా నాన్నతో పోలిస్తే నేనే యూజ్లెస్ అని అనుకోవడం జరిగింది. దీనికి గల కారణము చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం వల్ల తను ఏ బరువు మోయలేదు, కాబట్టి మా నాన్నంత స్ట్రాంగ్ నేను ఉండను అనుకున్నాడు. మొత్తం మీద ఈ యొక్క దారిలో 2 ప్రదేశాల్లో వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఒకటేమో మొట్టమొదట తండ్రిని చేసుకోవడానికి అది వేగంగా నడవడం వల్ల అలసిపోయినప్పుడు ఒక రాక్ మీద కూర్చోవడము. ఇక్కడ బస్సును చేరుకునే క్రమంలో ఆ యొక్క బస్సును చేరుకునే ప్రదేశం వచ్చిందని అనుకున్నట్లయితే ఆ ప్రదేశంలో వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మరొక ప్రదేశం రావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు. దే సాట్ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ అప్పుడు ఈ యొక్క నేరేటర్ ఏమనుకున్నాడు, సారీ నాన్న, నేను సర్కార్ నౌకరు చేస్తున్నానని భ్రమతో అహంతో నిన్ను మోపిస్తున్నాను, నువ్వు పెద్ద వయసు, నేను ముసలైనవు, అయినా మోపిస్తున్నాను నాన్న, సారీ నాన్న అని లోపల బాధ అనిపించింది. తప్పు నాన్న, ఈ విధంగా నేను మోపియాను, నిన్ను తప్పు అనుకున్నాడు. కానీ పొరపాటు అవుతుంది నాన్న, సారీ అని క్షమించు నాన్న అని చెప్పడానికి మాత్రము తనకి మనస్సు రాలేదు, తన లోపల తానే అనుకున్నాడు. అదే సమయంలో అది ఒక వెయిటర్, అంటే హోటల్లో ఉంటారు కదా ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఒక రాగానే 2 cups ఆఫ్ కాఫీ అంటే 2 కాఫీ కప్స్ తీసుకురా అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అతను వెంటనే ఎప్పుడైతే వెయిటర్కి 2 కప్పుల కాఫీ తీసుకురా అని చెప్పాడో అప్పుడు ఒక వాయిస్ వినబడ్డది. ఏమని వినబడ్డది, డూ హ్యావ్ ఏ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్
నీకు ఓల్డ్ అంటే పాత షూలు ఉన్నాయా బిడ్డ అని యొక్క మాట వినబడడం జరిగింది. ఎవరి మాట? తండ్రి మాట విన్నాడు. కొడుకు ఏం చేస్తున్నాడు ఆ సమయంలో అంటే కాఫీ ఆర్డర్ ఇస్తున్నాడు. ఆ కాఫీ ఆర్డరు 2 కప్స్ కాఫీ తీసుకురా అని చెప్తున్న సమయంలో, ఏ బిడ్డ నీ దగ్గర పాత జత ఉంది కదా, ఒకటి పాత షూల జత అని ఆ వాయిస్ వినబడ్డది. అప్పుడు వై ఐ ఆస్క్డ్. ఐ అంటే ఎవరు ఇక్కడ? నేరేటర్. ఎందుకు నానా అని అడగడం జరిగింది. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్ ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. బిడ్డ రోడ్డు చాలా అన్ఈవెన్ అంటే అంతా కొంచెం రాళ్ళు రప్పలు, ఎగుడు దిగుడు, వంపులు ఈ విధంగా ఉంది కదా, కొంచెం అంత ఇబ్బందికరంగా ఉంది కదా, కొంచెం నా కోసము ఆ పాత షూ ఇస్తావా బిడ్డ అని అడగడం జరిగింది. అప్పుడు ఐ లుక్ ఎట్ ఫాదర్ ఏ బేర్ ఫీట్ నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్ హిజ్ నెవర్ హ్యావింగ్ worn shoes. His his feet had developed cracks and somehow resembled those of an elephant. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I did not have to, since I was wearing a pair of hunting boots. I checked my wallet and saw I still had around rupees 40 with me. A pair of canvas shoes would cost around rupees 12 and the remaining amount would be enough for me to go to get to Bamdila. ఎప్పుడైతే తన తండ్రి ఆ విధంగా అడగగానే తనకు బాధ అనిపించిన తర్వాత అతను ఏమనుకున్నాడు, నా యొక్క పాత షూలు మా నాన్నకి ఎందుకు ఇవ్వాలి, ఒక కొత్త షూల జత నేనే కొనిస్తా అనుకున్నాడు. మరి అప్పుడు డబ్బులు చెక్ చేసుకున్నప్పుడు అతని దగ్గర 14 రూపీస్ ఉన్నాయి. మరి ఆ యొక్క ఇంకా షూలకి ఎంత అవుతుంది? 12 రూపీసే అవుతుంది. అంటే ఇక్కడ 12 రూపీస్ షూలకు అయితే ఇంకా 2 రూపీస్ అంత దగ్గర ఉంటుంది అని అనుకోవాలి. అంటే మొత్తం మీద షూలు కొనంగా కూడా 2 రూపీస్ ఉంటాయి కాబట్టి నాన్నకి కొత్త షూలు కొనిస్తా అనుకున్నాడు. ఎందుకంటే ఆ నాన్న ఆ విధంగా షూలు అడిగినప్పుడు నాన్న పాదాలను గమనించినప్పుడు బేర్ ఫీట్ మీన్స్ వాట్. సో కంప్లీట్లీ బేర్ ఫీట్ అంటే ఎలాంటి రక్షణ లేదు తన యొక్క పాదాలకి, అంటే తండ్రి యొక్క పాదాలకి ఎలాంటి రక్షణ లేదు. రక్షణ లేకపోవడమే కాకుండా రక్షణ అంటే కొంచెం చెప్పులు కానీ షూలు కానీ ఏం లేవు, అంటే ఊరికే నడిచేస్తున్నాయి. రాళ్ళైనా రప్పలైనా కూడా ముళ్ళైనా కూడా ఊరికే నడిచేస్తూ ఉన్నాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు కూడా అసలు చెప్పులు లేకుండా అడవిలోకి వెళ్ళి పనులు చేసేది. ముళ్ళు కూస్తే వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ముళ్ళు నొప్పిన పరిస్థితి తీసుకునేది. ఇలా ఇప్పటిలాగా చెప్పులు షూలు వాళ్ళకి లేవు. ఆ సమయంలో అతను తన తండ్రి యొక్క పాదాలను చూసినప్పుడు బేర్ ఫీట్, కాళ్ళకి ఏం లేదు, అంతేకాకుండా జస్ట్ డెవలప్డ్ క్రాక్స్, తన తండ్రి యొక్క పాదాలు మొత్తం పగుళ్ళు తేలి ఉన్నాయి. మీరు చూడొచ్చు పల్లెటూళ్ళలో బాగా పనిచేసిన వాళ్ళకి వాళ్ళ పాదాలు మొత్తం పగులు తేలి ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే చాలా విపరీతంగా నడవడము, హీట్, తర్వాత హార్డ్ వర్క్, ఎన్నో కారణాలతో అవన్నీ ఉంటాయి. కానీ తండ్రిని మాత్రం తను ఎప్పుడు గమనించలేదు. తండ్రి సంపాదించిన కష్టాన్ని వాడుకున్నాడు, తండ్రి ద్వారా లబ్ధి పొందాడు. కానీ తండ్రి పాదాలను మాత్రం ఇప్పుడు చూస్తున్నాడు. షూల గురించి అంటే చెప్పులు కావాలి నాన్న అని కొడుకుని అడిగినప్పుడు కొడుకు తన యొక్క తండ్రి యొక్క పాదాలను ఇప్పుడు గమనిస్తే కాళ్ళు ఎక్కడి మొత్తం పగులు తేలి ఉన్నాయి. ఆ విధంగా ఉన్నటువంటి కాళ్ళను చూసి కొత్త షూలు కొనియాలనుకున్నాడు. ఆ క్రమంలో తన యొక్క డబ్బును కూడా లెక్కించుకున్నాడు. నెక్స్ట్ అంటే నాకు 2 రూపాయలు మిగులుతాయి, 12 రూపాయలకి మా నాన్నకి షూలు వస్తాయి, ఈ 2 రూపాయలు నాకు బాంబడీలో వెళ్ళడానికి సరిపోతుంది అనుకున్నాడు. అంటే మొత్తం మీద ఇతను చేరాల్సింది ఎక్కడికి? బాంబడీలో వెళ్ళాలంటే ఇతను ఎక్కడ బస్ ఎక్కాలి? డిరాంగ్ దగ్గర బస్ ఎక్కాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నది ఎక్కడికి అనుకోవాలి? డిరాంగ్ వద్దకి, అంటే డిరాంగ్ వద్ద బస్ వస్తుంది. వీళ్ళ సొంత ఊరికి బస్సు రాదనుకోవాలి. డిరాంగ్ నుంచి బాంబడీలా అనేది దీని యొక్క జాబ్ చేసే ప్లేస్ అనుకోవాలి. నెక్స్ట్, మై ఫాదర్ protested, give me an old pair, you did not have to spend money on new shoes. I couldn't convince him to buy a new pair. Reluctantly, I gave him the hunting boot I was wearing. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. Suddenly, he looked at me and said, "Take care, write to us." మై ఫాదర్ ప్రొటెస్టెడ్. నేను కొత్తగా కొంటా అంటే మా నాన్న ఒప్పుకోలేదు. ఒక్కొక్కసారి హాస్టల్కి పంపుతున్న పిల్లల చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు అసలు తన ఇంట్లో ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి, అవి ఇంటి ఖర్చుల కోసం ఉంచాలనుకుంటారు. తన పిల్లలకి కావాల్సిన 500 1000 ఇస్తారు. తన ఇంట్లో 50 రూపాయలు 100 ఉంటుంది. కానీ వెళ్తున్నప్పుడు తన పిల్లల్ని చూసినప్పుడు సంతోషంగా ఆ బాధ తట్టుకోలేక ఆ ఉన్న 100 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. అది తల్లిదండ్రి ప్రేమ అంటే పిల్లల మీద. ఇక్కడ కూడా కొడుకు కొనిస్తా అన్నప్పుడు కూడా తన కొడుకు ఎంప్లాయ్ అయినప్పుడు కూడా తన కొడుకు ఇంకా ఏమైనా ఆర్థిక పరిస్థితులు వస్తే డబ్బులు ఉండాలి అని ఎట్టి పరిస్థితులు కొత్త షూలు కొనియలేదు, ఒప్పుకోలేదు. ప్రొటెస్టెడ్ అంటే రిజెక్టెడ్. నెక్స్ట్, హీ డిడ్ నాట్ యాక్సెప్ట్. అంటే కొత్త షూలు కొనడం అనేది ఇతని తండ్రి యాక్సెప్ట్ చేయలేదు. ఆ యొక్క యాక్సెప్ట్ చేయని క్రమంలో అండ్ హీ కుడెంట్ కన్విన్స్, ఇక తండ్రిని ఇతను ఒప్పించలేకపోయాడు. అంటే నాన్న కొనిస్తానా, కొత్తగా కొంటా నాన్న అంటే ఆ రకంగా తండ్రిని ఒప్పించలేకపోవడం వల్ల తన పాత షూలనే తండ్రికి ఇవ్వడం జరిగింది. బూట్ అంటే మీరు చూడొచ్చు పాత రోజుల్లో ఇక్కడ దాకా ఉంటాయి అనుకోవాలి.
కొన్ని బూట్స్ అంటే ఆర్మీ వాళ్ళకి కూడా ఒక బూట్ల కింద కానీ వస్తాయి, పెద్దగా ఉంటాయి అవి. పాత ఓల్డ్ పేర్ ఆఫ్ బూట్స్ని అనే తండ్రికి ఇచ్చాడు. ఏ విధంగా రిలాక్టెంట్లీ, అన్విలింగ్లీ అంటే తనకి ఇష్టం లేకున్నా ఇచ్చాడు. కొత్త షూలు అయితే తను సంతోషంగా ఇచ్చు, పాతవి కాబట్టి మా నాన్న కష్టం మీద పెరిగి తిరిగి నౌకరు సంపాదించి కనీసం చెప్పులు కూడా నేను కొత్తవి కొనిస్తలేను, పాతవి అడుగుతాడు మా నాన్న, ఈ పాత ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని ఇష్టం లేకుండా ఇవ్వడాన్ని మనము రిలాక్టెంట్లీ అంటాము. ఆ పాత షూలు ఇచ్చిన తర్వాత తన తండ్రి యొక్క ఫేస్ని గమనించినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ కంటెంట్మెంట్, లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. లైటింగ్ అప్ అంటే మెరుస్తూ ఉంది. ఏ విధంగా మెరుస్తూ ఉంది? ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్. అమ్మయ్య నా కొడుకు షూలు అనే ఒక సంతోషం అనేది తండ్రి యొక్క ముఖంలో వెలుగుతూ ఉంది. ఒక్కొక్కసారి మా పాప డ్రెస్సులు నేను వేసుకున్నప్పుడు కానీ, నా డ్రెస్సులు మా పాప వేసుకున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మా బాబు వేసుకున్నవాడు, ఎందుకంటే తన కడుపులో పుట్టిన వాళ్ళ డ్రెస్సులు తను వేసుకున్నా, తన డ్రెస్సులు తన కడుపులో పుట్టిన వాళ్ళు వేసుకున్నా కూడా యొక్క సంతోషం అనేది ఒక ఫాదర్కి కానీ మదర్కి కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రైటర్ కూడా అతని యొక్క షూలను తండ్రి వేసుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క ముఖంలో వెలుగును చూసి అనుకుంటున్నాడు, మా యొక్క నాన్న యొక్క ముఖము వెలిగిపోతూ ఉంది అనుకున్నాడు. నెక్స్ట్, అప్పుడు ఈ విధంగా జరుగుతున్నప్పుడు సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సేడ్ టేక్ కేర్ రైట్ అస్. అంటే వెంటనే అదే సమయంలో ఏం గమనించిండు ఇతను? టేక్ కేర్ అని చెప్తా ఉన్నాడు. ఎవరు టేక్ కేర్ అని చెప్తా ఉన్నారు? నాన్న చెప్తా ఉన్నాడు. ఎవరికి? ఈ యొక్క రైటర్కి చెప్తా ఉన్నాడు, నైరైటర్కి చెప్తా ఉన్నాడు. టేక్ కేర్ అని చెప్తా ఉన్నాడు. జాగ్రత్త బిడ్డ, రైట్ టు అస్ అంటే లెటర్లు రాస్తూ ఉండి బిడ్డ, యోగక్షేమాలు చెప్తా ఉండి బిడ్డ అర్థం చేసుకోవాలి. ఇప్పుడేమో మొబైల్ ఫోన్స్, వివో, ఒప్పో అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇవేవి లేకుండేది. అంటే మనకి ఉత్తరాల ద్వారానే సమాచారం వచ్చేది, బాగులు క్షేమం ఉన్నాయి అని చెప్పి ఇవేవైనా సరే ఉత్తరాల ద్వారా వచ్చేది. అది ఉత్తరం వేసిన 3 రోజుల నుంచి 5 రోజుల మధ్య పట్టేది. పోస్ట్ మనకి చిరాకు వస్తే వాడు 10 రోజులు ఉంచుకునేది. ఇంటికి వచ్చిన తర్వాత అది చేరిన తర్వాత మళ్ళీ రాయడానికి కొంత టైం పట్టేది. మొత్తం మీద ఉత్తరం వస్తే ఎంతో ఆనందంగా ఉండేది. ఈ విధంగా ఉత్తరం రాయబిడ్డ, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో అని చెప్పి తండ్రి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాడంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ receding into the distance. I saw that the road we had come by looked like a giant motionless rope. Father would see the same road to back home. Simultaneously, our journey started into opposite directions with me seated in the luxurious seat of a bus, and father walked back with weary legs on the pebblestone road. Father wanted to say something. ఇదే విధంగా రాయబిడ్డ, నాకు ఉత్తరాలు రాయబిడ్డ, బాయ్ బిడ్డ అని ఈ విధంగా చెప్తున్న సమయంలో, అదే సమయంలో స్టార్టెడ్ మూవింగ్, బస్సు ఏమైంది ఇంకా జరుగుతూ ఉంది, అంటే కదులుతూ ఉంది. అంటే అర్థమైంది, ఇక్కడ బస్సు వచ్చింది అనుకోవాలి, తను ఎక్కాడనుకోవాలి. ఆ ఎక్కిన సమయంలోనే తండ్రి ఏదో చెప్తున్నాడు, లెటర్లు రాయబిడ్డ అంటున్నాడు, ఇంకేదో చెప్పబోతున్నాడు. వెంటనే బస్సు కదులుతూ ఉంది. ఎందుకంటే పెద్ద మనుషులు ఏం చేస్తారు, అంతసేపు కూర్చున్నప్పుడు ఏమన్నారు, బస్సు ఎక్కగానే ఆటో ఎక్కగానే అప్పుడు ముచ్చట పెడతారు, బిడ్డ బ్రష్ ఉన్నదా, షర్ట్ ఉన్నదా, డ్రెస్ ఉన్నదా, డబ్బులు ఉన్నాయా అని. అంటే తన యొక్క బిడ్డ నుండి, తన యొక్క కొడుకు నుండి దూరం అవుతున్న క్రమంలో ఈ విధంగా వాళ్ళు బాధతో సంతోషంతో కలగలిపి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆటో పోతూ ఉంటుంది, బస్సు పోతూ ఉంటుంది, ఆగా మా తర్వాత ఇన్ని రోజులు ఇంటికైనా ఉండగా నేకైనా ఉండగా అని చెప్తూ ఉంటాయి. ఇదే విధంగా నైరేటర్ కూడా బస్సు ఎక్కి బస్సు పోతూ ఉంటే తన తండ్రి ఆ విధంగా చెప్పబోతున్నాడు. సో బోత్ మెంబర్స్ డైరెక్షన్స్ ఆపోజిట్, అంటే కొడుకు వైపు వెళ్తున్నాడు, తండ్రి వైపు వెళ్తున్నాడు. రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ అంటే తండ్రి క్రమక్రమంగా దూరం అయిపోతున్నాడు. మీరు గమనించవచ్చు, బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు అది మనం ముందుకు వెళ్తున్నట్టు పోతే పక్కన చెట్లు కానీ స్తంభాలు కానీ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా బస్సులో ఉన్నటువంటి కొడుకు ముందుకు వెళ్తున్నాడు, తండ్రి వెనక్కి పోతున్నాడు. రిసీడింగ్ అంటే ఆపోజిట్ డిస్టెన్స్కి వెళ్తున్నాడు, ఇద్దరు ఆపోజిట్ దారిలో ఉన్నాడు. అదే సమయంలో కొడుకు లగ్జరియస్ బస్ సీట్ అంటే మంచి ధర కలిగినటువంటి సీట్లు కలిగిన బస్సులో కొడుకు కూర్చుంటూ ఉంటే తన తండ్రి మాత్రము వాకింగ్ బ్యాక్ విత్ వెరీ లెగ్స్ అంటే వెరీ టైర్డ్, అలసిపోయిన కాళ్ళతో తన తండ్రి మాత్రము పెబుల్ స్టోన్ రోడ్, ఆ రాళ్ల రప్పల దారులతో వెళుతున్నాడు. వెనక్కి తండ్రి వెళ్తున్నాడు, ముందుకు కొడుకు వెళ్తున్నాడు. కొడుకు వెళ్తున్న లగ్జరీ బస్సు, తండ్రి వెళ్తున్నది మాత్రము అలసిపోయిన కాళ్ళతో రాళ్ల రప్పల రోడ్డులో వెళుతున్నాడు. అంటే వెనకటి మనుషులు పని చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళు ఆ విధంగా ఉంటాయని అనుకోవాలి. అయినా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇన్ని సంపాదించినా కూడా మనం మాత్రం ఎప్పటికీ బాధతోనే డల్గానే ఉంటాము. అక్కడ ఇప్పటికి పోల్చుకుంటే ఈ లెసన్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మాతృప్రేమ అనేది పెద్దగా ఉంటుంది, తండ్రి ప్రేమ అనేది పెద్దగా ఉంటుంది. అంటే ఏ తీపి గొప్పది అంటే కడుపు తీపి గొప్పది. అండ్ హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ పేరెంట్స్ సింపతి అండ్ లవ్ టువర్డ్స్ ద చిల్డ్రన్ వెరీ 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 గ్రేట్, అండ్ వీ కాంట్ జస్ట్ compare the value with anything, sir. Totally the value of mother and father, mainly father's value is different from others.
in the society. You have to understand that, and you have to give the respect to your parents, mainly mother and father, and just understand them and help them, and just understand their mentality and physical fitness and their age. Don't leave them in the orphanages and don't leave them lonely. వాళ్ళని అనాథాశ్రయంలో వదలొద్దు, వాళ్ళని ఒంటరిగా వదలొద్దు, ఆ తర్వాత వాళ్ళని మీరు బాధ పెట్టద్దు. ఆ విధంగా మీరు తండ్రి యొక్క తల్లి యొక్క బాధను అర్థం చేసుకోవాలి. అంటే అంత కష్టపడి చదివించినప్పుడు ఇతను లగ్జరీ లైఫ్ అనుభవించిన గల కారణము అది ఒక తండ్రి యొక్క కష్టం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు జాబ్ వచ్చినంత మాత్రాన ఇక్కడ సెటిల్ అయ్యి తల్లిదండ్రుల్ని అనాథాశ్రయాలు వదిలేసి నెల నెలకు డబ్బులు పంపడం అనేది సరికాదు. ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క రచన రచించినది జేషియా డోర్జీ థాంగ్చి. హీ ఈజ్ ఫ్రమ్ అస్సామీ. ఇతను అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రామినెంట్ రైటర్, అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి రైటర్. హిజ్ ఫేమస్ నావల్ వాజ్ మూనా ఔంత్ ముఖార్ హెడే. ఇతను మొట్టమొదటిసారిగా ఎంటర్ అయింది అరుణాచల్ ప్రదేశ్కి. అతను ఎంటర్ కావడం జరిగింది. అక్కడ సివిల్ సర్వీస్ అనేది ఇతను మొదలుపెట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు మనం తెలుసుకోవాలి. రైట్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు థింక్ వాట్ వీ వేర్. ఒకప్పుడు మనం ఏంటిది, వాట్ వీ ఆర్ ఇప్పుడు మనం ఏంటిది, వాట్ ఈజ్ ద రీజన్ నౌ వీఆర్ లైక్ దిస్. మనం ఈ విధంగా ఉండడానికి గల కారణము ఏంటిని అర్థం చేసుకోవాలి. కారణం ఏదైనా నువ్వు కష్టపడకున్నా, తల్లిదండ్రులు చదివించకున్నా కూడా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా కూడా అది నీ కష్టమైనప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏంది నీ యొక్క మాంసం ముద్దిగా లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, బై బై ఫ్రెండ్స్. నేను 30 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే 40 నిమిషాలు పట్టింది. ఇది 4 క్లాసులు చెప్పాల్సిన లెసన్ని నేను అర్ధగంట క్లోజ్ చేద్దాం అనుకుంటే ఒక 10 నిమిషాలు ఎక్కువ పట్టింది, క్షమించండి. కొంచెం వేగంగా చెప్పినందుకు 30 నిమిషాలు నేను పూర్తిగా అన్నందుకు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. యువర్ సునీల్ చంద్ర, కమలాపూర్, జయశంకర్, భూపాలపల్లి, తెలంగాణ.